చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి. రెండవది, ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష, అసలు ఈ మొత్తం సమ్మక్క సారక్క జాతర స్పిరిట్ ఏంటంటే 2 నెలలకోసారి అమ్మవారి అడవిలోంచి రావాలి, రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష, హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఏ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్ అక్రాస్. థ్యాంక్ యూ. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చాలా రోజుల నుంచి నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను సార్. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడతా ఉంటే అవి ప్రతి ఏడాది ప్రతి 2 నెలలకు ఒకసారి పెడతా ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పర్మనెంట్గా ఒకసారి వేసినామంటే ఈసారి మళ్ళొకసారి దానికోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఒకటి చేయాలి సార్. రెండోది, సమ్మక్క సారలమ్మ జాతర చుట్టూ అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్, అనేకమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి సార్. సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అక్కడ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల పర్యాటకులు కూడా పెరిగిపోతారు సార్. ఇంకా నేను మా కుటుంబంతో ఆదివాసీ గూడాలకు ఒకసారి పోయినటువంటి సందర్భంలో సార్, అక్కడ చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆదిమానవుల కాలం నాటి చరిత్ర కొంత అక్కడ ఉంది సార్. వాటిని కూడా ఈ సమ్మక్క సారక్క జాతర అంటే అది ఒక్క జాతరే కాదు సార్, దాని చుట్టూ ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి సార్ అక్కడ పోవడానికి కారణం. అయితే సమ్మక్క సారక్క జాతరలో సార్ ఇక జాతర అయిపోయినాక 2 రోజులకు 3 రోజులకు అటెంకాలు ఎవడన్నా పోయి చూస్తే ఎంత ఆగం ఉంటుందంటే సార్, ఆ బయటనే విసర్జన చేస్తూ ఉంటారు, మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా జాతర పరిశుభ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే హెల్త్కి సంబంధించినటువంటి సార్, కోట్లాది మంది వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సార్, అంటురోగాలు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రత్యేక బస్సులు, ఇక అక్కడి సమ్మక్క సారక్క జాతర అంటే అదనపు ఛార్జీలు వసూలు చేసే సాంప్రదాయం మన దగ్గర ఉంది సార్. ఈ ఆర్టీసీ బస్సులు వేసి అదనపు ఛార్జీలు వసూలు చేసి జాతర స్పెషల్ అని రాసి ఇంకా దాని మీద 100 రూపాయలు ఉంటే 200 తీసుకుంటారు. అటువంటిది లేకుండా సో ప్రజలందరూ ఫ్రీగా పోయేటట్టు, మరి అక్కడికి ఈ జాతరకు పోతుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు లేదనేటువంటి కార్యక్రమం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహిళలందరికీ ఫ్రీగా సమ్మక్క సారక్క జాతర పోవడానికి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏర్పాటు చేయాలని తమరి ద్వారా కోరుతున్నాను సార్. అంజిరెడ్డి ఒక్క నిమిషం. అధ్యక్ష, మీ ద్వారా కోరేది సమ్మక్క సారలమ్మ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక హెలిప్యాడ్ హైదరాబాద్ నుంచి అక్కడ పెట్టేస్తే ఏంటంటే చాలామంది విఐపీలు కూడా చాలామంది పోతూ ఉంటారు, ట్రాఫిక్ కంజెక్షన్ కాకుండా ఆ ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి అది పెట్టేస్తే ఏంటంటే ఈ 4 రోజులు అక్కడ పెట్టేస్తే చాలామంది పోవడానికి ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సభ్యులు సోదరిమణి కవిత గారు చెప్పినట్లు, మల్లన్న గారు చెప్పినట్లు, అంజిరెడ్డి గారు చెప్పినవి కూడా చాలా వాల్యుబుల్. మహేష్ కుమార్ గారు అడ్రస్ చేశాను. సభ్యులు చెప్పినట్లు వారు వాల్యుబుల్ సూచనలు సలహాలు ఇచ్చారు అధ్యక్ష. సోదరిమణి కవిత గారు చెప్పినట్లు సాంప్రదాయబద్ధంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణని ఒక పిహెచ్డి దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు అధ్యక్ష. తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా, ఇది రాజకీయం చేయాలని నేను చెప్పటం లేదు అధ్యక్ష, ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని పేపర్లు నేను కూడా చూశాను ఆర్టికల్, చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎవరైతే అరుణ్ అనే పిహెచ్డి కుర్రోడు దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తను ఇచ్చిన ప్రతి పిక్చర్ని అక్కడున్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అధ్యక్ష, చెక్కటం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా వారి సాంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ ఇది పెట్టారు అది పెట్టారని కొంతమంది మాట్లాడిన తీరు ఇందాక సోదరిమని చెప్పినట్లు నేను కూడా పేపర్లో చూసి ఒక 10 నిమిషాలు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ
కన్సల్ట్ మంత్రి గారు కానీ కొద్దిగా ఆవేదనకు లోనయ్యాం అధ్యక్ష. అటువంటిది అక్కడ ఏమీ జరగలేదు అధ్యక్ష. అనుభవజ్ఞుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే ప్రతి ఇంచి ఈరోజు అక్కడికి చేస్తున్నామని బల్లగుద్ది చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా వాళ్ళు సంబోధించలేకపోయినా, అప్రిషియేట్ చేయలేకపోయినా దాన్ని వక్ర మార్గంలోకి తీసుకుపోవద్దని ఈ సభ ద్వారా తీసుకుపోయిన మిత్రులకి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఇక మల్లన్న గారు చెప్పినట్లు వారు చెప్పింది నిజం అధ్యక్ష. జాతర వచ్చిందంటే అది ఒక పండగ. ఆ ప్రాంతంలో కొంతమందికి జాతర వచ్చింది, గబా గబా 15 రోజుల ముందు టెండర్ అవుద్ది అధ్యక్ష. ఈ 15 రోజుల్లో జాతర నాడు కూడా అడావుడికి ఏదో చేస్తున్నట్టు చేసి జాతరలో కల్పించే బాధ్యత గతంలో జరిగేది అధ్యక్ష. అలా జరగొద్దని ఈ ప్రభుత్వం 4 నెలలకు ముందు ఈ టెంపుల్ విషయాన్ని ఒక్కదాన్ని పక్క నుంచి మిగతా వాటన్నిటికీ కూడా సెక్రటరీ గారు అదే రకంగా మిగతా శాఖలన్నీ కోఆర్డినేషన్ చేసుకొని టెండర్స్ పిలిచి ఆ పనులన్నీ అప్పుడే మొదలుపెట్టారు అధ్యక్ష. ఇప్పుడు చేసే ఈ పనులన్నీ కూడా శాశ్వతంగా మళ్ళీ ఇంటర్నల్గా ఏవైతే రోడ్లు ఉన్నావో అన్నీ కూడా సిమెంట్ రోడ్లే వేస్తున్నాం అధ్యక్ష. శాశ్వతంగా ఉండే విధంగా ఈ ఫేస్లో చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా బస్ స్టాండ్కి సంబంధించింది ఇతరత్ర కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ వచ్చే జాతర నాటికి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా పర్మనెంట్గా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మహేష్ గారు. ఈ ప్రశ్నకి అనుబంధంగా అధ్యక్ష, నేను గతంలో ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే టెంపుల్ కారిడార్ రోడ్డు పేరున ధర్మపురి నుండి కొండగట్టు వరకు, కొండగట్టు నుంచి మా గ్రామం పక్కన లింబాదిరిగుట్ట నరసింహస్వామి వరకు మధ్యాహ్నం వేములవాడ ఉంటుంది. అక్కడ నుంచి బాసర వరకు 180 కిలోమీటర్లు, దాదాపు 380 కోట్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. నేను మీకు విన్నవించేది అదే మాదిరిగా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో టెంపుల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఒక మేజర్ కారిడార్ రోడ్ ఇస్తే భక్తులకి అనుసంధానంగా ఉంటుంది. ఇది ఒక శ్రేయస్కరంగా ఉంటుంది. అది కొంత ఇక్కడ ఆర్థిక మంత్రి గారు కూడా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. టెంపుల్ టూరిజం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనకు అగ్రికల్చర్ ఆధారిత రాష్ట్రమైనప్పుడు కూడా టెంపుల్స్ బాగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ టెంపుల్స్ దర్శనం చేసుకునే పరిస్థితుంది. బాసర అనేది ఉత్తరాదిన ఉన్నటువంటి సరస్సు టెంపుల్తో అంత గొప్ప క్షేత్రం బాసర టెంపుల్. వేములవాడ కూడా అదేవిధంగా ప్రసిద్ధిగాంస్తూ ఉంది. మధ్యన కొండగట్టు ఉంది, ధర్మపురి, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు కలుపుతూ మీరు ఇచ్చిన రోడ్డుకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు ఇచ్చినారు. అదేవిధంగా అన్ని టెంపుల్స్ కలుపుతూ ఒక 4 లైన్ కారిడార్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఓకే. 4498 క్వశ్చన్ నెంబర్ డాక్టర్ వెంకట్. I put the question, Adhyaksha. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. 28/4/25 తేదీ గల ప్రభుత్వ మెమో నెంబర్ 5084 జౌళి శాఖ ద్వారా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నేత కార్యకలాపాల కోసం వ్యక్తిగత నేతకారుల్లో తీసుకున్న 1,00,000 వరకు మూలధన రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రుణమాఫీ పథకాన్ని వ్యక్తిగత నేతకారులకు మాత్రమే ఉద్దేశించడమైంది. అదేవిధంగా 21 జిల్లాలోని వ్యక్తిగత నేతకారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. చేనేత ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రభుత్వ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా నేతకారుల సహకార సంఘాలకు మూలధనం సమకూర్చుతున్నది. చేనేతకారుల సొసైటీల ద్వారా ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం కింద చూపిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. నేతకారులకు తెలంగాణ నేతన్న పొదుపు, అదేవిధంగా తెలంగాణ నేతన్నకు భరోసా, పావలా వడ్డీ పథకాలు కొనసాగుతున్నాయి అధ్యక్ష. నేతకారులకు నిరంతరాయంగా పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి ద్వారా టెస్కో నుండి దుస్తులను కొనుగోలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా PHWPSల ద్వారా ఉత్పత్తి చేసే చేనేత ఉత్పత్తులను టెస్కో మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నది అధ్యక్ష. చేనేత ఉత్పత్తులతో